ఆదోని పట్టణంలో వెహికల్ మోటార్ అధికారి బస్సులను తనిఖీ చేశారు. కొత్త బస్సులు నడిపే డ్రైవర్లకు సరైన అవగాహన లేకపోవడం గమనించామని అధికారులు తెలిపారు. ప్రతి బస్సుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పూర్తిగా పాటించాల్సిందిగా ఫైనల్ హార్న్, సేఫ్టీ మెజారిటీ, FTDSC వంటి సురక్షా ప్రమాణాలు కఠినంగా పాటించాలన్నారు. డ్రైవర్లు తప్పనిసరిగా కోచింగ్ తీసుకోవాలి. కోచింగ్ తర్వాత రెన్యువల్ సర్టిఫికెట్ పొందడం కూడా అవసరమని తెలిపారు. ఈ నిబంధనలు పాటించని బస్సుల సీట్లను కూడా వాడకుండా చేయడానికి యాజమాన్యాన్ని హెచ్చరించారు. అధికారులు సేఫ్టీ ప్రమాణాలు పాటించడం, పౌరుల సురక్ష కోసం అన్ని చర్యలు తీసుకోవాలని ఉద్ఘాటించారు. ఒక్క బండికి కూడా హ్యామర్ లేదు, ఒక దీనికి కూడా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం ఎందుకు చెప్తున్నాము అంటే, ప్రతి ఒక్కరు యాజమాన్యం అందరికి మనం పాటించాల్సిన రూల్స్ అన్ని కంపల్సరీగా పాటించాలి. ఫైర్ అలారం కంపల్సరీగా ఉండాలి. సేఫ్టీ మెజర్స్ అన్ని కంపల్సరీగా పాటించాలి. FTDS సిస్టమ్ కంపల్సరీ ఉండాలి. అంటే ఇది ప్యాసింజర్ దీంట్లో అలారం అండి FTDS అంటే. సో ఇలాంటివన్నీ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. కొంతమంది డ్రైవర్లకి అవగాహన లేదు, ఎందుకంటే కొత్త బండ్లకి, ఇప్పుడు కొత్త మోడల్ బండ్లకి ఆ అవగాహన కరెక్ట్ గా లేదు. సో ఆ పరిస్థితిని మనం ఎదుర్కొనాలంటే మనం వాళ్ళకి ఆ గైడెన్స్ ఇవ్వాలి. తెలిసిన వాళ్ళకి ఆ అప్డేటింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు యాక్చువల్లీ మనకు డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయాలంటే కూడా 100% ఒక డే మొత్తం కోచింగ్ తీసుకోవాలి. 24 hours కోచింగ్ తర్వాతే మనకు రెన్యువల్ సర్టిఫికేట్ వస్తుంది. ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తేనే మనకు DL రెన్యువల్ అవుతుంది.